పాల్పడమని వారు ఆజ్ఞాపిస్తే వారి ఆజ్ఞను ఉల్లంఘించవచ్చు. ఇదే విధంగా బంధువుల హక్కులు, నిరుపేదల హక్కులు, పొరుగువారి హక్కులు, మానవ హక్కులు, భూతదయ మొదలగునవి నిర్ణయించి వాటిని విశ్వాసుల బాధ్యతగా విధించి ఈ అనంత విశ్వాన్ని ఒకే కుటుంబంగా మార్చేసింది ఇస్లాం. ప్రజల ధన మాన ప్రాణాలకు నష్టం వాటిల్లే వ్యభిచారం, విచ్చలవిడితనం, విశృంఖలత, సలింగ సంపర్కం, అసహజ సంభోగం, దొంగతనం, లంచం ఇచ్చిపుచ్చుకోవడం, మోసం, దగా, జూదం, పందెం, లాటరీ, వంచన, అబద్ధం, దూషణలు, దుర్భాషలాడడం, చాడీలు చెప్పడం, అపవాదులు, అపనిందలు వేయడం, పరోక్షంగా నిందించడం, అర్ధ పూర్తి నగ్నత్వ ప్రదర్శనలు, అశ్లీలత, నిర్లజ్జత, అవినీతి, అక్రమాలు, దురాక్రమణలు, దౌర్జన్యాలు, అత్యాచారం లాంటి సమస్త నీతిబాహ్యమైన పనులన్నిటినీ ఇస్లాం నిషేధించింది. వాటి స్థానే తోటి మానవులతో నీతి నిజాయితీగా, న్యాయవంతంగా, సద్వర్తనతో మెలగాలి. ఎవరికి చేతితో గాని నోటితో గాని నష్టం గాని హాని గాని కలిగించరాదని, ఎవరి మనసు నొప్పించరాదు. పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలి. వ్యాధిగ్రస్తులను పరామర్శించాలి. మృతుల అంతఃక్రియలో పాల్గొవాలి. మృతుల బంధువులను ఓదార్చాలి. నష్టాలు ఉన్నవారి పట్ల సానుభూతి ప్రకటించాలి. నిరుపేదలు, అగత్యపరులు, వికలాంగులకు సహాయపడాలి. వితంతువులు, అనాథలను ఆదుకోవాలి. నిరుద్యోగులకు పని కల్పించాలి. అవసరార్థుల అవసరాలు తీర్చాలి లేదా తీరే మార్గం చూపాలి అంటూ ఆదేశాలను, శాసనాలను జారీ చేయడం ద్వారా యావత్ మానవాళిని చెడు నడత, దౌర్జన్యం, సంకుచిత మనస్తత్వం నుండి కాపాడి సద్గుణ సౌజన్యాలు, సదాచార సౌశీల్యాలు మూర్తిభవించిన ఓ ఉత్తమ ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి ఇస్లాం ఆవిర్భవించింది. అందుకే ఈ ధర్మం సార్వజనీనమైనది మరియు సార్వకాలికమైనది. దీని శాసనాలు ఒక ప్రత్యేక జాతికో, ఓ ప్రత్యేక కాలానికో చెందిన ఆచారాలు, సాంప్రదాయాల ఆధారంగా లేవు. మానవుడు ఏ ప్రకృతి సూత్రాల ఆధారంగా సృజించబడ్డాడో వాటి ఆధారంగానే ఈ శాసనాలు చేయబడ్డాయి. ఈ ప్రకృతి ఉన్నంత వరకు మానవాళి ఎంతటికీ ఇదే ధర్మం వర్తిస్తుంది. కనుకనే సర్వలోక సృష్టికర్త దృష్టిలో ఈ ధర్మమే అసలు ధర్మమైంది. అందుకే విశ్వప్రభువు తన అంతిమ గ్రంథమైన దివ్య ఖురాన్ 3వ అధ్యాయము 83, 84, 85 వచనాల్లో أفغير دين الله يبغون وله أسلم من في السماوات والأرض طوعا وكرها وإليه يرجعون قل آمنا بالله وما أنزل علينا وما أنزل على إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط وما أوتي موسى وعيسى والنبيون من ربهم لا نفرق بين أحد منهم ونحن له مسلمون ومن يبتغ غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من الخاسرين. అంటే ఇక ఈ ప్రజలు అల్లాహ్కు విధేయత చూపే విధానాన్ని అంటే ఇస్లాం ధర్మాన్ని వదిలిపెట్టి వేరొక విధానాన్ని దేన్నైనా కోరుతున్నారా ఏమిటి? వాస్తవంగా భూమి ఆకాశాలలో ఉన్న సకల వస్తువులు ఇష్టం ఉన్నా లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ముస్లిములై ఉన్నాయి. ఆయన వైపునకే అంతా మరలిపోవలసి ఉంది. ప్రవక్త ఇలా అను, మేము అల్లాహ్ను విశ్వసించాము, మాపై అవతరింపజేయబడిన హితోపదేశాన్ని విశ్వసించాము. ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాకోబు మరియు యాకోబు సంతానంపై అవతరించిన దానిని కూడా మేము విశ్వసించాము. ఇంకా మూసా, ఈసా ఇతర ప్రవక్తలకు వారి ప్రభు తరపు నుండి ఇవ్వబడిన ఉపదేశాలను విశ్వసించాము.
మేము వారి మధ్య విచక్షణ చెయ్యము. మేము అల్లాహ్ విధేయతకు కట్టుబడి ముస్లిములుగా ఉన్నాము. ఎవడైనా ఈ ఇస్లాం ధర్మాన్ని కాక మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే ఆ ధర్మం ఎంతమాత్రం ఆమోదించబడదు. అతడు పరలోకంలో విఫలుడవుతాడు, నష్టపోతాడు అని హెచ్చరిస్తున్నాడు. పరలోక సాఫల్యం, నష్టాల నుండి కాపాడబడాలంటే ఏకైక దేవుడైన అల్లాహ్ను, ఆయన పంపిన అంతిమ ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించి ముస్లింగా మారక తప్పదు. ఒకవేళ ఎవరైనా ముస్లిమేతరుగానే ఉండి ఆ ఏకైక అద్వితీయ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన విధేయతను పాటిస్తానని అనుకుంటే అది సాధ్యపడదు. ఎందుకంటే ఒక్క ఇస్లాంలో తప్ప ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏ ఇజంలోనూ, ఏ ధర్మంలోనూ ఏకేశ్వరోపాసన, సంపూర్ణ దైవ విధేయత, అనునిత్య దైవాజ్ఞాపాలన సజీవంగా, పటిష్టంగా, పరిపూర్ణంగా జీవితపు అన్ని రంగాలలో ఆచరణాత్మకంగా లేవు. కనుక ముస్లింగా మారక తప్పదు. ముస్లిం అంటే ఒక జాతి పేరో, ఒక కులం పేరో, ఒక వర్గం పేరో, ఒక వర్ణం పేరో ఇంత మాత్రం కాదు. ముస్లిం అనే అరబీ పదానికి తెలుగులో దైవ విధేయుడని భావం. వాడుక భాషలో చెప్పాలంటే భక్తుడని అర్థం. భక్తుడని ఎవరిని అంటారు? ఎవరైతే దేవుణ్ణి పూజించుకుంటూ దేవుని ఇష్టం ప్రకారం మంచి మార్గంలో జీవితాన్ని గడుపుతారో వారినే భక్తులంటాం. అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయాలను శిరసావహించి వాటి ప్రకారం నడుచుకునే ప్రతి వ్యక్తి ముస్లిమే, అంటే భక్తుడే. వాటికి భిన్నంగా నడుచుకునేవాడు ముస్లిం కాదు, అంటే భక్తుడు కాదు. ముస్లింల కడుపులో పుట్టినప్పటికీ ఇస్లామియా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకునేవాడు కూడా ముస్లిం కానేరడు. అలాగే ముస్లింగా మారి కూడా అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయాలను అనుసరించిన వాడు ముస్లిం కాజాలడు. కనుక సోదరీ సోదరులారా, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు, పూజకు, వేడుకోళ్లకు అర్హుడైన వాడెవడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను అనే ప్రకటన ద్వారా సాక్ష్యం పలికి ముస్లిముగా, అంటే దైవ విధేయునిగా, అంటే భక్తునిగా మారి నిన్ను నువ్వు నరకం నుండి, పరలోక నష్టం నుండి మరియు వైఫల్యం నుండి కాపాడుకో. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ క్యాసెట్ ద్వారా మీరు ఎన్నో విషయాలు గ్రహించారని భావిస్తున్నాము. ఇది మీకు లాభదాయకం కావాలని అల్లాహ్ను కోరుకుంటున్నాము. మరిన్ని వివరాలకై సంప్రదించండి. మా చిరునామా ఇస్లాం ప్రజెంటేషన్ కమిటీ, తెలుగు విభాగం, ప్రధాన కార్యాలయం మస్జిద్ ముల్లా సాలెహ్, ఫహద్ సాలిం స్ట్రీట్, కువైట్. పోస్ట్ బాక్స్ నంబర్ 1613, సఫాత్ 13017, కువైట్. టెలిఫోన్ నంబర్ 24475226, ఎక్స్టెన్షన్ నంబర్ 105 మరియు 106. మా బ్రాంచీలు 1 ఫాహిల్, షారె మక్కా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ మేడపైన 1వ అంతస్తు, రూమ్ నంబర్ 10. టెలిఫోన్ నంబర్ 39212526 మరియు 39212527. 2 జహ్రా బ్రాంచ్, ముజమ్మవారా, బ్లాక్ నంబర్ 3, వెనక భాగం, పచ్చ బిల్డింగు, 1వ అంతస్తు. టెలిఫోన్ నంబర్ 455830 మరియు 45588840.